ఆయన చేయబోతున్న కార్యాన్ని బట్టి మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ మనం ప్రార్థిస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, ఆత్మలకు సువార్త ప్రకటిస్తున్నాం. ప్రభు కొరకు ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాం. అలాగే ప్రభువుని ఆరాధిస్తున్నాం. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి కదా! ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి చేరిన తర్వాత మనం ప్రార్థించేదానికి మన ప్రార్థన అవసరం లేదు. ఎందుకని? ఆల్రెడీ అందరం పరలోకం వెళ్ళిపోతాం కాబట్టి ఇక మనం అక్కడ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మనం సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నశించిపోయి నరకానికి వెళ్ళే వాళ్ళంతా ఒక పక్క నరకంలో పడతారు. ఎవరైతే యేసు రక్తము ద్వారా కడగబడ్డారో, పరిశుద్ధపరచబడ్డారో వారు మాత్రమే పరలోకానికి వస్తారు. కాబట్టి అక్కడ మనం ప్రభు గురించి, సువార్త గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నిన్ను యేసు ప్రభుని నమ్ముకున్నావని తిట్టేవాళ్ళు లేరు, కొట్టేవాళ్ళు లేరు, నిందించే వాళ్ళు ఉండరు. ఆ ప్రభువును విడిచిపెడతావా లేదా అని బెదిరింపు మాటలు కూడా నీకు వినపడవు. ఇంకా చెప్పాలంటే నిన్ను గణపరిచే మాటలు అక్కడ వినపడతాయి. పరదేశంలో, పరలోకంలో పరిశుద్ధులు పౌలు, పేతురు, యోహాను, అలాగే చాలామంది పరిశుద్ధులు అక్కడ ఉంటారు, దైవజనులు ఉంటారు. అందరూ వచ్చి నిన్ను గణపరుస్తారు. అమ్మ, నువ్వు చాలా బాగా విశ్వాసాన్ని కాపాడుకున్నావు, బాగా ప్రభు కొరకు నిలిచావు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రతికూలతలు, యేసును విడిచిపెట్టేదానికి, మందిరానికి రాకుండా ఉండేదానికి ఎన్నో ఆటంకాలు నీకు ఎదురైనా నువ్వు దీక్షభూని ప్రభునందు విశ్వాసాన్ని విడిచిపెట్టక కడమటుకు నువ్వు విశ్వాసాన్ని కాపాడుకున్నావు. చూడు, నువ్వు చాలా గ్రేట్ తల్లి అని పరిశుద్ధులు నిన్ను నన్ను గణపరుస్తారు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దామా? అంతేగాని విమర్శలు కానీ, ఏమండి, ఒకరినొకరు నువ్వెంత నేనింత అన్నట్లుగా ఎవరినోళ్ళు గణపరచుకోవడం కాదు, కానీ ఎదుటి వారిని గణపరిచేటువంటి సుందరమైన హృదయాలు కలిగినటువంటి ఆలయమే పరలోకం. కాబట్టి అక్కడ నువ్వు నిందలపడేదానికి లేదు. ఏమండి, నేను ఇక్కడ అంట్లు తోముతానండి అంటే అక్కడ నీకు అంట్లు తోమే పరిచర్య కూడా ఉండదు. ఏమంటే చీపిరిస్తారా, నేను పరలోకం అంతా ఊడుస్తాను అంటే పరలోకంలో చెత్త ఉంటే కదా నువ్వు ఊడవటానికి. పరలోకం ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇల్లులాగా ఎక్కడ ప్లేట్లు అక్కడే, ఎక్కడ దుప్పట్లు అక్కడే, ఎక్కడ వ్యవహారాలు అక్కడే పరలోకంలో ఉండవు. పరలోకంలో నిత్యం స్వచ్ఛ భారత్ కాదు, ఆడ అసలు మొత్తం స్వచ్ఛతే. అక్కడంతా పరిశుద్ధమే, అపవిత్రమైనది ఏది ఉండదు. అక్కడ నాకు చీపిరివ్వండి ఊడుస్తానంటే అక్కడ నీకు ఊడ్చే పరిచర్య ఉండదు, కడిగే పరిచర్య ఉండదు, ఆహారం వడ్డించే పరిచర్య ఉండదు, అంట్లు తోమే పరిచర్య ఉండదు. ఏమంటే నేను సౌండ్ సిస్టమ్ పెడతానండి అంటే ఏమంటే అక్కడ సౌండ్ సిస్టమ్ ఉందో లేదో తెలియదు, పరిచర్యలన్నీ ఆగిపోతాయి. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ నువ్వు పరిచర్య చేయటం కాదు, ఇక్కడ నువ్వు చేసిన పరిచర్యకు అక్కడ ఆయన జీతం ఇస్తాడు. ఇదిగో నా కోసం ఇంత కష్టపడ్డావు, ఇంత శ్రమ పడ్డావు, అందరిలాగా వచ్చి మందిరంలో కూర్చొని వాక్యం విని వెళ్ళిపోలా. నువ్వు అందరికంటే ముందొచ్చి వాక్యాన్ని విని ఆరాధించి అందరూ వెళ్ళిపోయిన తర్వాత నా మందిరాన్ని అంతా శుభ్రం చేసి, నీ ఇంటిని కూడా శుభ్రం చేసుకోవు కానీ, ఏమండి, ఇంటిని కూడా అట్లా పెట్టుకొని మందిరాన్ని వచ్చి శుభ్రం చేసావు కనుక అని మనం చేసిన పరిచర్య మొత్తానికి అక్కడ జీతం ఉండిద్ది. చెప్పండి, ఏముండిద్ది? దైవజనులు చెప్తున్నారు కదా, బహుమానాలు, జీతాలు, సింహాసనం, కిరీటాలు ఉంటాయి. అంతేగాని అక్కడ మనం పరిచర్య చేసేదానికి అవకాశం ఉండదు. అంటే పరలోకంలో ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు, ఏమంటే సువార్త ప్రకటించేదానికి అవకాశం ఉండదు. అవకాశం కాదు, అవసరం ఉండదు. పరిచర్య చేసేదానికి కూడా అవసరం ఉండదు. కానీ ఇక్కడ అక్కడ మనం చేసే ఒకే ఒక పని ప్రభువుని ఆరాధించటం, ప్రభువుని గణపరచటం, ప్రభువుని స్తుతించటం, ప్రభువులో ఆనందించటమే ఇక్కడ అక్కడ. కాబట్టి అక్కడ కూడా మనం ఆరాధించాలి కనుక అన్నిటికంటే మనం బాగా నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రభువులో ఆనందించటం, ప్రభువులో తన్మయించి పరవశించి గణపరచటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక మీరు ఆరాధిస్తూ ఉంటే పరలోకంలో ఉన్నామా భూలోకంలో ఉన్నామా అన్నంత, ఏమండి, సంతోషంతో ప్రభువుని మీరు ఆరాధిస్తూ ఉన్నారు. నా దేవుడు మీ హృదయాల్లో ఆ సంతోషాన్ని స్థిరపరచును గాక. దైవజనుడు వచ్చినప్పుడు కూడా మీరు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరిచారు. చాలా సంతోషంతో ముఖాలు కలకల్లాడుతూ ఉన్నాయి. ఈ కళ కూడా మీ ముఖాల్లో దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని దైవజనులకు సమయాన్ని ఇద్దాం.